తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీగా ఇంటీరియర్ అనేది చేద్దాం మన ఇంటికి కానీ ఫ్లాట్కి కానీ అనే ఉద్దేశంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఇందులో మనకి 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. టోటల్ మొత్తం అంతా కూడా ఇంటీరియర్ చేయించారు, ఫాల్ సీలింగ్స్, కబోర్డ్స్ ఇవన్నీ కూడాని. సో టోటల్గా ఈ ఫ్లాట్ మొత్తానికి ఇలా ఇంటీరియర్ చేయించడానికి ఎంత అయింది, ఒకవేళ మనం చేయించుకుందాం అనుకుంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి, ఎంత అవుతుంది ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా ఇదైతే మీకు ఉపయోగపడుతుంది. బడ్జెట్ రేంజ్లో ఇంటీరియర్ చేయించుకుందాం అనుకుంటే కనుక. సో ఇప్పుడు మనం వచ్చేసరికి మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపలికి వచ్చేసాము. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ తీసుకుండి ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక ఒక టీవీ యూనిట్ అయితే కనపడుతుంది చూడండి, అది టీవీ యూనిట్. అది ఈ టాప్లో మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చేసారు. ఈ ఫాల్ సీలింగ్లో మనం చూసుకున్నట్లయితే బార్డరింగ్ వర్క్ అంతా కూడా ఎల్లో కలర్ మొత్తం అంతా కూడా కోవలేటింగ్ అయితే ఇచ్చేసారు. సెంటర్లో మనకి జాయ్ ఫినిషింగ్, సిఎన్సీ ఇలా చాలా ఇచ్చారు చూడండి. సో ఈ వాల్ పెయింటింగ్ చూసారు, ఇది మొత్తం అంతా కూడా లైట్ బీచ్ కలర్ ఫ్రెండ్స్. ఇది మనకి అక్కడ ఫ్రేమింగ్స్ కూడా ఇచ్చేసారు చిన్నవి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది ఇదే కలర్ అయితే యూజ్ చేస్తున్నారు, డీసెంట్గా ఉంటుందని చెప్పేసి. ఇదంతా కూడా హాల్. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ విండో అయితే ఇచ్చేసారు, అవి బ్లైండ్స్ ఫ్రెండ్స్ అవి. అండ్ టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. టీవీ బ్యాక్గ్రౌండ్ మొత్తం లామినేట్ ఫినిషింగ్ అంతానే. అండ్ ఇక్కడ మనకి ఒక లాంగర్ యూనిట్ అయితే ఇచ్చేసారు, అక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది. ఇది కింద మొత్తం అంతా కూడా వుడెన్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చే డ్రాయర్స్ ఇవి. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు. లవర్స్ కూడా రావడం జరిగింది బ్యాక్ సైడ్. ఇక్కడ ఫినిషింగ్ ఇదంతా కూడా వుడెన్ టైప్ అయితే వచ్చింది. బ్లాక్ కలర్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. క్లోజ్ చేసేద్దాము. అండ్ ఇందులో ఐడల్స్ అయితే ఇచ్చేసారు చూడండి, గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే రావడం జరిగింది. ఇది కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫ్రెండ్స్. ఇందులో మనకి బ్లాక్ కలర్ టీ పట్టి కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఐడల్స్ ఇవి. సో పదండి ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్దాము. డైనింగ్ ఏరియా, కిచెన్ ఇవన్నీ కూడా చాలా బాగా చేయించారు, అవి కూడా చూపిస్తాను. ఈ టోటల్ ఇంటీరియర్స్ మొత్తం అంతా కూడా లక్షిత్ ఇంటీరియర్ కంపెనీకి సంబంధించిన ఇంటీరియర్స్ వాళ్ళైతే చేయించారు. వీళ్ళు ఓన్లీ వుడ్ వర్క్ ఒకటే కాదు ఫ్రెండ్స్, వీళ్ళు మనకి ఫాల్ సీలింగ్స్, వాల్ పేపర్స్, ఎలక్ట్రికల్ వర్క్, చిన్నది ఏదైనా వుడ్ వర్క్ ఉంటే అట్లా ప్రతి వర్క్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ అండ్ ఏపీ, తెలంగాణ టోటల్ ఎక్కడైనా కూడా వీళ్ళు వర్క్ అయితే చేస్తారు వీళ్ళు. సో డైనింగ్ ఏరియా ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు. అండ్ ఆ సెంటర్లో మనకి జాయ్ ఫినిషింగ్తో వర్క్ అనేది కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు. ఇదంతా టోటల్ మొత్తం డైనింగ్ ఏరియా ఇది. సో ఇక్కడ మనం డైనింగ్ ఏరియా దగ్గర చూసుకున్నట్లయితే ఒక క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చేసారు. విండోస్ మొత్తం అన్నీ కూడా బ్లైండ్స్ యూజ్ చేశారు చూడండి. అండ్ ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది టోటల్ మొత్తం అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్, అది అక్కడ యూజ్ చేసింది మొత్తం అంతాని. అండ్ ఈ పక్కన చిన్న పూజా మందిర్ కూడా ఇచ్చారు, పదండి ఇది కూడా చూద్దాము. విత్ సిఎన్సీతో అయితే రావడం జరిగింది. ఈ హ్యాండిల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడడానికి మనకి పికాక్స్ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ మాదిరిగా అయితే వచ్చేసాయి మొత్తం అన్నీ. సో బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే కనుక డబ్ల్యూపీ షీట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి ఫైబర్ షీట్, లైటింగ్ కూడా ఉంటుంది. అదైతే ప్రస్తుతానికి పెట్టలేదు, కాకపోతే లైటింగ్ కూడా ఉంటుంది అక్కడ. సో కింద మనకి డ్రాయర్స్ అయితే వచ్చేసాయి. సో ఇది పూజా మందిర్ వచ్చేసరికి. అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక కిచెన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వైట్ అండ్ లైట్ టీల్ కలర్ అయితే యూజ్ చేశారు. కంప్లీట్ మొత్తం అక్రిలిక్ ఫినిషింగ్ అది. అండ్ ఆ టాప్లో 2 హ్యాంగింగ్ లైట్స్ కూడా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి లోవర్స్ ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ యూజ్ చేసినవి. లుక్ అనేది బాగుంది, అలా ప్లెయిన్గా వదిలేకుండా ఇవి యూజ్ చేయడం వల్ల కొంచెం లుక్ అనేది బాగుంది. సో పదండి ఒకసారి మనం కిచెన్లోకి అయితే వెళ్దాము. సో కిచెన్లో చూసుకున్నట్లయితే యూ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వాల్ యూనిట్ చూసారా, ఇక్కడ వాల్ యూనిట్ కింద చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్ కూడా రావడం జరిగింది గోల్డ్ కలర్లోని. అండ్ సీలింగ్లో కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చేసారు. సో ఒక స్క్వేర్ షేప్లో మనకి రావడం జరిగింది, సింపుల్గా ఉంది. అండ్ ఎక్కడ కూడా మనకి హ్యాండిల్స్ అయితే కనపడలేదు చూడండి, హ్యాండిల్లెస్ డోర్స్ ఇవి. అండ్ చిమ్నీ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ యాకోకి సంబంధించింది.
అండ్ టాప్లో మీరు చూసారంటే కంప్లీట్ మొత్తం అంతా కూడా హ్యాండిల్లెస్ డోర్స్ ఇవి. సో అంతా కూడా మనకి స్టోరేజ్ స్పేస్ ఇదంతాని. హింజెస్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు. క్లోజ్ చేసేద్దాం. ఇది అంతా కూడా సాఫ్ట్ క్లోజర్సే. వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో చూసారా లోపల మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ మనకి వాల్ యూనిట్లో బ్లాక్ గ్లాస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రొఫైల్ డోర్స్ అవి. సో చాలా బాగుంది కిచెన్ మొత్తం అంతా. ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. టాండమ్ బాస్కెట్స్ అనేవి. ఇవి బ్లాక్ కలర్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో కట్లర్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా. చాలా స్మూత్ అయితే ఉంది. చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి చూసుకోండి ఒకసారి. వర్క్ కూడా చాలా బాగా చేయించారు. నీట్గా ఉంది. ఇది టోటల్ వీళ్ళకి ఇలా చేయించడానికి ఫ్లాట్ మొత్తానికి వీళ్ళకి వచ్చేసరికి జస్ట్ 8 lakhs అయింది ఫ్రెండ్స్. ఇది ఇంకా లేదు, ఇంకా మీరు పూర్తిగా చూడండి వీడియో మొత్తం అంతానే. నేను ముందే చెప్తున్నాను ప్రైస్ అనేది కొంతమందికి చెప్తే బాగుందని చెప్పేసి అనుకుంటుంటారు కదా. సో అందుకే ముందుగా చెప్తున్నాను. 8 lakhs అయితే అయింది ఫ్రెండ్స్ టోటల్ వీళ్ళకి ఇలా మొత్తం ఇంటీరియర్ చేయించడానికి. పూర్తి వరకు అయితే మీరు చూడండి, మీకు నచ్చుతుంది ఇది. సో ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్. ఇది కిచెన్లో మొత్తం ఇదంతా కూడా వీళ్ళే చేయించారు. ఫాల్ సీలింగ్స్ కూడా వీళ్ళు చేయించినవే మొత్తం అన్నీ కూడా. అండ్ ఈ పక్కన వాష్ ఏరియా అయితే వస్తుంది, అది చూపించట్లేదు నేను మీకు. డైరెక్ట్గా ఇంకా బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక లాంగర్ యూనిట్ అయితే ఇచ్చారు. బ్లాక్ గ్లాస్ ఇది ప్రొఫైల్ హ్యాండిల్తో రావడం జరిగింది. సో అంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది. మొత్తం కప్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్లేస్ చేశారు ఇక్కడ. ఈ లక్షిత్ ఇంటీరియర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఓన్లీ మనకి వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్స్ ఒకటే కాదు, పెయింటింగ్స్ వర్క్ కానీ, లేదంటే నార్మల్ ఫాల్ సీలింగ్ వర్క్ కానీ, లేదంటే ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఇలాంటి ఏమన్నా వాల్పేపర్స్ ఇట్లాంటి ఏమన్నా కూడా చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది తర్వాత చూద్దాము. ఫస్ట్ ఒకసారి క్రాకరీ యూనిట్ గురించి అయితే చెప్తున్నాను చూడండి. ఈ క్రాకరీ యూనిట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కింద బాటమ్ వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. వైట్ అండ్ వుడెన్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది. ఇది లామినేట్ ఫినిషింగ్ వచ్చేసరికి. సో డ్రాస్ ఇవి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వాల్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఫ్లూటెడ్ గ్లాస్ అయితే రావడం జరిగింది చూడండి. విత్ మనకి రోజ్ కలర్ ప్రొఫైల్ హ్యాండిల్ అయితే ఇచ్చేసారు. ఫ్లూటెడ్ టైప్ గ్లాస్ అయితే. ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల హైడ్రాలిక్ హింజెస్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది మొత్తం అంతానే. సో పదండి వెళ్ళి మనం గెస్ట్ బెడ్రూమ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో లోపల రాగానే మనం ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక ఒక విండో అయితే కనపడుతుంది చూడండి. దానికి బ్లైండ్స్ అయితే ఇచ్చారు. ప్రింటెడ్ టైప్ బ్లైండ్స్ ఫ్రెండ్స్ ఇవి. సో 3D ఇట్లా ఉంటాయి మనకి ఇందులో కూడా. ఇది స్టడీ టేబుల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి సీలింగ్ డిజైన్ కూడా చూడండి. బాక్సెస్ మాదిరిగా బ్లూ కలర్ కోవలేటింగ్ అయితే ఇచ్చారు. డిఫరెంట్గా అయితే ఉంది ఇది. అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక టోటల్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఇవి ఓపెనబుల్ డోర్స్ ఫ్రెండ్స్. ఇవి డార్క్ బ్లూ అండ్ నేవీ బ్లూ ఆక్వా బ్లూ కలర్ షేడ్లో అయితే రావడం జరిగింది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. అది స్టడీ టేబుల్ అది. సో సింపుల్గా చిన్న స్టడీ టేబుల్ అయితే ఇచ్చేసారు అక్కడ. సో గ్లాసీ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ లుక్ వైస్గా కూడా చాలా బెటర్ ఉంటుంది ఇది. అండ్ లోపల డ్రాయర్స్ ఇవి మొత్తం అన్ని కూడా సేఫ్టీకి ఇచ్చారు. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి. ఇంకా 2 rooms ఉన్నాయి. జస్ట్ మనకి ఇది ఒకటే కాదు, ఇంకా టోటల్గా 2 rooms ఉన్నాయి. అవి కూడా చూడండి. అండ్ మనం ఇలా వెళ్తుంటే సీలింగ్ చూసారు ఇక్కడ మనకి కర్వ్డ్ టైప్లో తీసుకున్నారు ప్రొఫైల్ లైటింగ్ తోటి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇదైతే నాకు. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది కామన్ బాత్రూమ్. ఇది పక్కనే చిన్న వ్యానిటీ యూనిట్ అయితే ఒకటి ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్లాస్ ఇవేంటి టైల్స్ అయితే యూజ్ చేశారు. టాప్లో స్పాట్ లైట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా మిర్రర్ పెట్టలేదు, మిర్రర్ కూడా పెడతారు అక్కడ. ఇది వాష్ బేసిన్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. స్టార్టింగ్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను పదండి.
సో ఇక్కడ మనం ఎదురుగా చూసుకున్నట్లయితే కనుక ఒక విండో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. అది మనకి వెస్ట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే టోటల్ మొత్తం అంతా కూడా వాటర్ ఆఫ్ ఇచ్చేసారు. కింద స్లైడింగ్ ఇచ్చారు, టాప్లో మనకి హ్యాండిల్లెస్ డోర్స్తో రావడం జరిగింది. అండ్ సీలింగ్లో కూడా మనకి కోవ్ లైటింగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్తో రావడం జరిగింది. అండ్ ఈ పక్కన ఒక చిన్న టీవీ యూనిట్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. సో సింపుల్గా ఒక చిన్నది తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం కంప్లీట్గా గ్లాసీ ఫ్రెండ్స్ ఇది. కాకపోతే సెంటర్లో చూసుకున్నట్లయితే స్ట్రెచ్చర్ లామినేట్ అయితే ఒకటి రావడం జరిగింది. గ్రే కలర్లో కనబడుతుంది చూడండి, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇందులో ఆ బ్లాక్ లైన్ కూడా మనకి బాగా కనపడుతుంది కరెక్ట్గా మనకి నీట్గానే. సో ఇదంతా కూడా స్ట్రెచ్చర్ ఫినిషింగ్ ఇది. లోపల చూసుకున్నట్లయితే కనుక డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ఇచ్చేసారు. సో ప్లేస్ లేకుండా తక్కువ చిన్న రూమ్స్ అనిపిస్తే కనుక ఈ మాదిరిగా అయితే మీరు చేయించుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇందులోనే వార్డ్రోబ్లోనే మనం పెట్టుకోవచ్చు. కింద డ్రాస్ ఇచ్చేసారు. అండ్ ఈ మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అయితే ఇచ్చేసారు. స్టోరేజ్ స్పేస్ ఇదంతానే. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను, ఇదిగోండి. అండ్ ఈ లాక్స్ కూడా ఇక్కడ బాత్రూమ్కి యూజ్ చేసిన, బెడ్రూమ్కి యూజ్ చేసిన లాక్స్ అన్నీ కూడా నాబ్ లాక్స్ ఇవి. లోపల వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది. వీళ్ళు మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ అట్లాగే నేను మీకు ఒకవేళ మనం చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని కూడా నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒకసారి అది చెప్తున్నాను చూడండి. బాక్స్ వర్క్ వచ్చేసరికి పెర్ ఎస్ఎఫ్టీ అనేది 1050 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అది బేసిక్ కాస్ట్ అయితే చెప్తున్నాను నేను మీకు, 1050 కాస్ట్ అనేది. ఇంకా మనకి హై ఎండ్లో కావాలంటే హై ఎండ్లో కూడా చేస్తారు బాక్స్ వర్క్ వచ్చేసరికి. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో, స్లైడింగ్ డోర్స్ తీసుకుంటున్నామా, నార్మల్ డోర్స్ తీసుకుంటున్నామా, లామినేట్ నార్మల్ లామినేట్ యూస్ చేస్తున్నామా, అక్రిలిక్ అనేది యూస్ చేస్తున్నామా, వాల్ పేపర్స్ అనేవి ఏదైనా ఎక్స్ట్రాగా తీసుకుంటున్నామా, ఇట్లా మనం తీసుకునే మోడల్స్ బట్టి. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్లాట్ సైజ్ బట్టి డైమెన్షన్స్ ఉంటాయి చూసారు కదా, దాన్ని బట్టి ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు వర్క్ అయితే చేయించుకోవచ్చు. ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది 1050 రూపాయలు అయితే ఉంటుంది. సో అది బాక్స్ వర్క్ కాస్ట్ వచ్చేసరికి. సో ఎవరైనా కూడా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీగా ఇంటీరియర్ వర్క్ అనేది చేయించుకుందాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు ఈ వర్క్ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇక్కడ కూడా మనకి వార్డ్రోబ్ అయితే ఇచ్చేస్తారు చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒకటే కలర్ కాకుండా సెంటర్లో ఈ బర్గండి ఫ్లూటెడ్ కలర్ లామినేట్ అనేది ఇక్కడ యూస్ చేశారు. ఇదిగోండి, ఇది ఫ్లూటెడ్ టైప్ లామినేట్ ఇది. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది చూస్తున్నారు కదా, బ్యాలెన్స్ ఇదంతా కూడా ఫాస్టింగ్ వైట్ గ్లాసీ ఫ్రెండ్స్. ఇది మనకి లుక్ అనేది చాలా బాగుంది. అండ్ లోపల డ్రాయర్స్ కూడా వచ్చేసాయి చూసుకోండి. సో క్లోజ్ చేసేద్దాం ఇది. అండ్ అలాగే ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక అదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా. అక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా స్టోరేజ్ ఇదంతా కూడా ఇచ్చారు వీళ్ళు విత్ ప్రొఫైల్ లైటింగ్ తోటి. అండ్ దీని పక్కనే మనకి ఒక బాల్కనీ కూడా ఇచ్చారు ఈ రూమ్కి. ఒకసారి అది కూడా చూద్దాం పదండి. సో ఎవరైనా కూడా ఇంటీరియర్స్ చేయించుకుందాం బడ్జెట్ రేంజ్లో అనుకుంటే కనుక లక్షిత్ ఇంటీరియర్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చాం కదా, ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అట్లాగే బడ్జెట్ రేంజ్లో, తక్కువ బడ్జెట్ రేంజ్లో ఇంటీరియర్స్ చేయించుకుందాం అనుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయడం లేదంటే కాంటాక్ట్ అవ్వడం చేయండి, వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.